హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్ TWM ట్రావెల్ విత్ మీ అంటే మీ మహేష్. ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగువారు కొంతమంది టెక్నాలజీలో వెనుకబడి ఉన్నారు. వారందరూ ట్రావెల్ చేయాలి అంటే ఏమేమి యాప్స్ ఉన్నాయని వాటి కోసం సెర్చ్ చేయడం జరుగుతుంది. అవి ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, అవి ఎలా యూజ్ చేయాలి, వాటికి సంబంధించిన యాప్స్ ఏమేమి ఉన్నాయి, వాటి గురించి మనం తెలుసుకుందాం. మామూలుగా మనం అయితే ట్రైన్లలో ట్రావెల్ చేస్తాం, ఫ్లైట్స్లో చేస్తాం, బస్సులలో చేస్తాం. కొంతమంది క్రూజ్ని ప్రిఫర్ చేస్తారు. వెళ్ళిన వాళ్ళు ఎక్కడ ఉండాలి, హోటల్స్ ఎలా బుక్ చేసుకోవాలి, దారిలో ఆకలి అయితే ట్రావెలింగ్లో ఎలా బుక్ చేసుకోవాలి, ఫుడ్ అండ్ డెలివరీ ఎలా చేసుకోవాలి, హోటల్స్లలో మనకు నచ్చిన ఫుడ్ దొరకకపోయినా ఎలా బుక్ చేసుకోవాలి, వీటికి సంబంధించి డిఫరెంట్గా కొన్ని యాప్స్ అనేవి ఉండటం జరిగింది. వాటన్నిటిని మనం ఈ వీడియోలో బ్రీఫ్గా ఏమేమి ఉంటాయి, ఎన్ని రకాలుగా ఉన్నాయి, వాటన్నిటి గురించి తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ ఛానల్ అనేది ప్రత్యేకంగా మీ అందరి కోసమే స్టార్ట్ చేయడం జరిగింది. సో మీరందరూ మొదటిగా చేయాల్సింది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. దాంతోపాటు మా వీడియోస్ని ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ లైక్ చేస్తూ ఉండండి. సో మనం ట్రావెల్ చేయాలంటే మనకు ఉన్న రూట్స్లలో ట్రైన్ రూట్ ఒకటి. ట్రైన్ ఎలా బుక్ చేసుకోవాలి? ట్రైన్ బుక్ చేసుకోవాలంటే మనకు ఐఆర్సిటీసీ అనేది బెస్ట్ యాప్. ఈ ఐఆర్సిటీసీ ద్వారా మనం ట్రైన్లో ట్రావెల్ చేయడానికి దానికి సంబంధించిన టికెట్స్, థర్డ్ ఏసీ కానీ, సెకండ్ ఏసీ కానీ, స్లీపర్ కానీ, మనకి ఏది కావాలంటే మన కన్వీనియంట్ ప్రకారం దాన్ని బుక్ చేసుకోవచ్చు. ట్రైన్లో వెళ్తున్నాం, ట్రైన్లో మనకు టికెట్ దొరకలేదు, లేదంటే మాకు ట్రైన్లో వెళ్ళటం మాకు ఇష్టం లేదు అనుకునే వాళ్ళ కోసం బస్సులు బుక్ చేసుకోవచ్చు. మనం బస్సు ఎలా బుక్ చేసుకోవాలి? మనకు అందుబాటులో అభి బస్ అని, లేదంటే రెడ్ బస్ అని, టీఎస్ఆర్టీసీ కానీ, ఏపీఎస్ఆర్టీసీ కానీ, వివిధ రకాలుగా మనకు సైట్స్ అనేవి కూడా ఇంకా అవైలబుల్లో ఉన్నాయి. బేసికల్గా మనం ఎక్కువగా యూజ్ చేసేవి ఈ 4 యాప్స్. ఈ 4 యాప్స్ ద్వారా కూడా మనం టికెట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. మరి ఇవి ఎలా బుక్ చేసుకోవాలి మాకు తెలియదు అనుకునే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరి కోసం మేము డిస్క్రిప్షన్లో లింక్స్ కానీ, దానికి సంబంధించిన వెబ్ పేజెస్ కానీ ఇవ్వటం జరిగింది. దాన్ని క్లిక్ చేసి మీరు యాప్స్ని డౌన్లోడ్ చేసుకొని మీరు చేసుకోవచ్చు. ఇంకా మనం ఫ్లైట్లో వెళ్ళాలనుకున్నాం, కాస్త దూరం వెళ్ళాల్సిన టైం తక్కువ ఉంది, మనం ఎక్కువ దూరం వెళ్ళాలి, అప్పుడు ఫ్లైట్స్ని యూజ్ చేస్తాం. ఫ్లైట్స్ని బుక్ చేసుకోవడానికి గోఐబీబో అని, లేదంటే మేక్ మై ట్రిప్ కానీ, క్లియర్ ట్రిప్ కానీ, స్కై స్కానర్ కానీ, ఇంకా చాలా రకాలైన సైట్స్ అనేది అవైలబుల్లో ఉన్నాయి. వాటన్నిటి గురించి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడు మనం దాని గురించి డిస్కషన్ చేద్దాం. మేము ఫ్లైట్లలో వెళ్ళాము, ట్రైన్లలో వెళ్ళాము, బస్సులో ట్రావెల్ చేసాము, అయినా మాకు కొంతమందికి క్రూజ్లో వెళ్ళాలని ఉంది అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా క్రూజ్లో ఎలా బుక్ చేసుకోవాలి, దానిలో ఎలా ట్రావెల్ చేయాలి అనేది కూడా మనం చూడవచ్చు. దీనికి సంబంధించి కొన్ని సైట్స్ ఉన్నాయి. త్రిలోఫోలియా అని, కోడిలియా అని క్రూజెస్ గురించి మనకు ఇండియాలో అవైలబుల్ ఉన్న క్రూజెస్ ఇవి. సో వాటి ద్వారా ఎలా బుక్ చేసుకోవాలని కూడా చూస్తాం. సో మనం టికెట్స్ ట్రావెలింగ్ చేయడానికి బుక్ చేసుకున్న తర్వాత మేము అక్కడ దిగాము. ఒకవేళ మనం ఎక్కడ ఉండాలి ఈ డౌట్ ఉంది. ఒకవేళ మాకు ఇక్కడ ఉండడానికి హాస్పిటల్ ఎక్కడ దొరకలేదు. సో మేము ఎలా బుక్ చేసుకోవాలి హోటల్స్ని? ముందుగా వెళ్ళే ప్లేసెస్లలో ఎలాంటి హోటల్స్ అవైలబుల్ ఉన్నాయి, ఇవి ఎలా తెలుసుకోవాలి అనే వాటి కోసం మనకు దానికి సంబంధించి కూడా కొన్ని సైట్స్ అనేవి ఉన్నాయి. సో booking.com అని కానీ, అగోడా అని, అండ్ ఓయో రూమ్స్ కానీ, ఇవి కాకుండా మేక్ మై ట్రిప్ ద్వారా, గోఐబీబో ద్వారా కూడా మనం హోటల్స్ రూమ్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. ఎలా అంటే మనం మిగిలిన అన్ని యాప్స్ ద్వారా కానీ మనం ఓన్లీ హోటల్స్లలో 2 కానీ 3 కానీ ఉండడానికి వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. అదే ఎయిర్బిఎన్బి ద్వారా మనం అపార్ట్మెంట్స్ని కూడా బుక్ చేసుకోవచ్చు. ఈ అపార్ట్మెంట్స్ని బుక్ చేసుకొని మనం గ్రూప్గా వెళ్ళినప్పుడు 6 కానీ ఒక 10 మంది కానీ మనం గ్రూప్స్ వైజ్గా కూడా ఉండడానికి ఆస్కారం అనేది ఈ సైట్ ద్వారా అవైలబిలిటీ ఉన్నాయి. సో ఇలా మనం తిరిగామండి, ఇవన్నీ మాకు ఇండివిజువల్గా ఒక్కొక్కటి బుక్ చేసుకోవటం ఇష్టం లేదు,
మాకు ఒక ప్యాకేజ్ లాగా కావాలి, హాలిడే ప్యాకేజ్ ఎక్కడెక్కడ దొరుకుతాయి ఏంటి అనే వాటి కోసం కూడా మనం చూడవచ్చు. ఈ హాలిడే ప్యాకేజ్ అన్నీ మనకు నార్మల్గా ఫ్లైట్ టికెట్స్ ఎక్కడెక్కడ అవైలబుల్ ఉన్నాయో అన్ని సైట్స్లలో ఈ హాలిడే ప్యాకేజ్ కూడా దొరకడం జరుగుతుంది. ఈ గో ఐబీ బోమ్, మేక్ మై ట్రిప్, క్లియర్ ట్రిప్, యాత్ర అండ్ ఇంకొకటి థామస్ కుక్, ఇలా కొన్ని సైట్స్ అనేవి ఉండటం జరిగింది. వాటి గురించి కూడా మనం ఎలా బుక్ చేసుకునే టైంలలో వాటి గురించి కూడా మనం డిస్కషన్ అనేది చేద్దాం. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళాము, రూమ్ కూడా దొరికిందండి. కానీ వాళ్ళ దగ్గర ఉన్న ఫుడ్డే బాగాలేదు, మాకు తినాలనిపించట్లేదు, మేము వేరే బుక్ చేసుకోవాలనుకున్నాం. లేదంటే మన ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా మాకు ఇప్పుడు వంట చేసుకునే ఓపిక లేదు, ఎలా బుక్ చేసుకోవాలి అంటే స్విగ్గీ కానీ, జొమాటో కానీ, ఊబర్ ఈట్స్ అని ఈ బేసికల్గా అన్ని మెట్రో సిటీస్లలో ఈ యాప్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి. సో వీటి ద్వారా మనం ఎలా యూజ్ చేసుకోవాలి అనేది కూడా చూడవచ్చు. అండ్ ఇంకా మేము ట్రావెల్ చేసేటప్పుడు ట్రైన్లలో కూడా బుక్ చేసుకోవాలి, మాకు అక్కడ వాడు ఇచ్చేది ట్రైన్లలో ఇచ్చే ఫుడ్ మాకు నచ్చట్లేదు, మేము ఎలా బుక్ చేసుకోవాలి అంటే కూడా దానికి కూడా కొన్ని యాప్స్ అనేవి ఉండటం జరిగింది. ఫుడ్ అండ్ ట్రాక్ అని, ట్రావెల్ కానా అని, జూప్ ఇండియా అని ఇంకొన్ని సైట్స్ కూడా ఉన్నాయి. వాటి గురించి కూడా మనం డిస్కషన్ చేద్దాం. సో వీటికి ఈ అన్ని యాప్స్కి సంబంధించిన లింక్స్ అనేవి ప్రతిదీ మీకు క్లియర్గా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. సో వాటన్నిటిని మీరు ఓపెన్ చేసి లింక్ మీద క్లిక్ చేసి మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ ఫోన్లలో మెమొరీ తక్కువగా ఉంది అనుకున్నప్పుడు మీరు ఇవి ఇన్స్టాల్ చేసుకోకున్నా పర్లేదు, ఎప్పుడైనా ఈ వీడియోలో వచ్చి దాంట్లో ఉన్న డిస్క్రిప్షన్ని క్లిక్ చేసి అప్పుడు మీరు బుక్ చేసేసుకోవచ్చు. ఈ యాప్స్ అన్నీ మనం ఇన్స్టాల్ చేసుకోవాలంటే ముందుగా మనకు ఉండవలసింది ఒక మొబైల్ ఫోన్ నెంబర్, దాంతోపాటు ఒక జీమెయిల్ ఐడి. ఇవన్నీ కంపల్సరీగా ఉండాలండి, ఎందుకంటే ప్రతి సైట్కి లాగిన్ అనేది అడగటం జరుగుతుంది. దాంట్లో మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి కంపల్సరీగా ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి ఒక మొబైల్ నెంబరు, ఒక మెయిల్ ఐడితో రెడీగా ఉండండి. అండ్ మీరు ఇవైతే ఎన్ని యాప్స్ ఉన్నాయో అవన్నీ మీ ఫోన్లలో ఇన్స్టాల్ చేసుకుంటే మీ మెమొరీ అనేది వేస్ట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి మీకు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ని ఓపెన్ చేసి దాని మీద క్లిక్ చేసి ఆ సైట్లలో కూడా డైరెక్ట్గా మీరు బుక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో యాప్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి అనేది నేర్చుకుందాం. అప్పటి వరకు ట్రావెల్ విత్ మీ మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.